హలో హాయ్ వెల్కమ్ టు సల్మాన్స్ ఆల్ ఇన్ వన్. ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రం కొప్పాల్ జిల్లాలో ఉన్న సుమారు 250 ఏళ్ల పురాతనమైన కోటని చూసేద్దాం. కర్ణాటక రాష్ట్రంలో కొప్పాల్ జిల్లాలో ఉన్న టూరిజం ప్లేసెస్తో పాటుగా ఈ కోటకి హిస్టారికల్గా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. ఈ కొప్పాల్ కోటకి వెళ్ళడానికి దారి అయితే సందుల్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 or 6:30 టైంలో ఈ కోటను ట్రెక్ చేస్తుంటే వచ్చే ఆ స్వచ్ఛమైన గాలి, ఆ వాతావరణం మంచి ఫీల్నెస్ ఉంది. హిస్టారికల్గా ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ కొప్పాల్ కోటని క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేయడం లేదు. ఈ కొప్పాల కోటని నిర్మించిన వారి వివరాలు అయితే తెలియదు, కానీ 1786లో టిప్పు సుల్తాన్ ఈ కోటను పాలేగాళ్ల నుంచి ఆక్రమించినట్టు మనకి హిస్టరీ చెప్తుంది. ఈ కోటను ఆక్రమించుకున్నాక ఈ ఫ్రెంచ్ ఇంజనీర్ల సాయంతో ఈ కోటను రీబిల్డ్ చేసి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కోటగా నిర్మించడం జరిగింది. కోట యొక్క ముఖ్య ద్వారం మనము చూడొచ్చు. టిపికల్ ఇస్లాం స్టైల్లో దీన్ని డిజైన్ చేయించారు. టిప్పు సుల్తాన్ ఈ కోటను రీబిల్డ్ చేసే సమయంలో తనకు ఇష్టమైన ఇస్లాం స్టైల్లో దీన్ని డిజైన్ చేయించారు. ఈ కట్టడాలు చూస్తే మనకి అర్థమవుతుంది. కోట పై భాగానికి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటే మనం ఇక్కడ గమనించవచ్చు, స్థానికులు ఇక్కడ రాతి విగ్రహాన్ని పూజించడం జరుగుతూ వస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ. కోట పైకి వెళ్ళే మార్గానికి ఇన్ బిట్వీన్లో ఒక చిన్న బావి లాంటిది మనము గమనించవచ్చు. ఇక్కడ వర్షపు నీరు నిల్వ చేయడానికి వీళ్ళు ఇలా ప్లాన్ చేసినట్టు మనము స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నీరు చాలా ఏళ్ల నాటి నుంచి నిల్వ ఉండడం వల్ల గ్రీన్గా తయారయ్యాయి. ఈ కొప్పాల్ ఫోర్ట్ గురించి మరొక హిస్టరీ ఏంటంటే, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతున్న సమయంలో 1857-58లో ఈ ఫోర్ట్ని ఎక్స్ తహసీల్దార్ అయిన శ్రీ భీమనగౌడ తన 3000 సహచరులతో కలిసి ఆక్యుపై చేసి ఈ కోటను ఆక్యుపై చేసుకొని బలమైన బ్రిటిష్ సైన్యంతో పోరాడి ఆ బ్రిటిష్ సైన్య దాడిలో ఈ 3000 మంది సైనికులు ప్రాణార్పణం చేసినట్టు మనకి హిస్టరీ చెప్తుంది. ఈ కోటను విజిట్ చేసిన తర్వాత ఒకటైతే అర్థమైంది, ఇక్కడ ఈ కోటను కేర్లెస్గా వదిలేశారని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇప్పటికైనా ఇక్కడ ఉండే స్థానికులు కానీ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని ఈ కోటను సంరక్షించుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ మన హిస్టరీ గురించి తెలుసుకునే వీలుంటుంది. కోట కట్టడం చూసుకుంటే కొండల్లో నిర్మించడం వల్ల వర్షపు నీరు ఆగే విధంగా సుమారు 4-5 ప్లేసెస్లో వాటర్ నిల్వ ఉంచడానికి వీళ్ళు కట్టడం చేశారు. కోట పైభాగంలో మనకి
ఒక ఎల్లమ్మ టెంపుల్ కూడా మనము చూడొచ్చు. కోట యొక్క గోడలు మనం చూడొచ్చు. ఎవరైనా శత్రువులు కోట వైపు దాడి చేయడానికి వచ్చినప్పుడు పైనుండి గమనించడానికి వీలుగా ఇలా కట్టడం జరిగింది. ఈ కోట యొక్క కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, కోట కింది భాగంలో కోట చుట్టూ 7 నుంచి 8 అడుగుల గొయ్యిని మనము గమనించవచ్చు. మేబీ శత్రు రాజ్యాల నుంచి కాపాడుకోవడానికి ఇలా కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు. కోట పైభాగం నుంచి మనం చూస్తే కొప్పల్లో ఉన్న హులికేరి లేక్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం కోట పీక్ స్టేజ్కి అయితే మనం చేరుకున్నాం. కర్ణాటక స్టేట్ యొక్క ఫ్లాగ్ని మనం చూడొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్.